పద్మా దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు నాతో పాటు. మేడం, ఫార్ములా ఈ రేస్ కేసు విషయం ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా రన్ అవుతా ఉంది, పులి స్టాప్ పడట్లేదు. విచారణకు హాజరైన కేటీఆర్ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఏం చెప్తారు? కక్ష సాధింపు చర్యలు అనేది కొనసాగుతూ ఉన్నాయి. రేవంత్ పరిపాలన ఎట్లా ఉందంటే ప్రజా ప్రయోజనాల గురించి ఆలోచించట్లేదు. కేవలం ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలు చేయడం, నోటీసులు ఇవ్వడం, జరిగిందిగా ఊహించుకోవడం తప్ప ఆయనకు మరి పరిపాలన మీద అవగాహన అయితే లేదు. ఓవైపు రైతులు గోడున ఏడుస్తూ ఉన్నారు, రైతు భరోసా గురించి ఇబ్బంది పడుతున్నారు, కరెంటు కష్టాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఇబ్బందుల గురించి మాట్లాడకుండా ఓన్లీ కేవలం ఎక్కడ జరగని అవినీతిని గురించి మరి ఆయన అక్కడ అవినీతే లేదు. ఈ ఫార్ములా రేస్ అనేది క్లియర్గా ఉంది. హెచ్ఎండి అనేది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. ఆ సంస్థకున్న మంత్రి గారు దాన్ని బ్యాంక్ టు బ్యాంక్ వెళ్ళినాయి. అక్కడ ఒక పైసా కూడా అవినీతినే జరగలేదు. కేసు ఎడికలు వచ్చిందో అర్థం కాలేదు. అది అవినీతి నిరోధక శాఖ వాళ్ళు ఎట్లా అంటే కేసు పెట్టడం అనేది అవినీతి జరిగినప్పుడైతే బ్యాంక్ టు బ్యాంక్ డబ్బులు వెళ్ళినాయి కాబట్టి అక్కడ స్వయం ప్రతిపత్తి గల సంస్థ హెచ్ఎండిఏ, దానికి మంత్రిగా ఉన్నారు కాబట్టి వారి హయాంలో అది రిలీజ్ చేయడం జరిగింది. దానికి అంటే ఈ ఫార్ములా ఈ రేస్ అనేది నిజంగా కూడా అది తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని పెంచే విధంగా ఇక్కడ జరగడం వల్ల అంటే దేశాల్లో జరిగే ఈ ఫార్ములా ఈ రేసు తెలంగాణలో జరిగితే బాగుంటుంది. ఇక్కడ అది కనుక సంస్థ కనుక కంటిన్యూ అయితే మనకు కొంతమంది యువకులకు కూడా ఉద్యోగాలు వస్తాయనే ఒక మంచి దానికోసం తీసుకొచ్చిన దాని ద్వారా ఫార్ములా ఈ రేస్ ఇక్కడ జరుగుతుందంటే మనకు కొన్ని సంస్థలు, కొన్ని కంపెనీస్ వస్తాయి కాబట్టి దాని ద్వారా ఇండస్ట్రీస్ వస్తాయి, కంపెనీస్ వస్తాయి, ఐటీ డెవలప్ అవుతుంది. ఇట్లాంటి వాటి కోసం మన గౌరవ కేటీఆర్ గారు ఆలోచించడం జరిగింది. ఏం లేదండి, ఇక్కడ నోటీసులు ఇవ్వడం, మొన్న కేసీఆర్ గారికి ఇవ్వడం, మొన్న హరీష్ రావు గారికి, ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా జరుగుతూ ఉంది. కేవలం అక్కడ అవినీతి లేకపోయినా అవినీతి నిరోధక శాఖకి ఇవ్వడం, వాళ్ళను ఇదేదో నిజంగానే సిరీస్ లాగా పిలవడం, అన్ని సమాధానాలు చెప్పినప్పటికీ కూడా పోయినప్పుడల్లా సమాధానాలు చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. ప్రతిదానికి సమాధానం ఉంది, ప్రతిదానికి ఒక వీళ్ళు ఓపికతోని సమాధానం చెప్పినప్పుడు కూడా ఒక కక్ష సాధింపు చర్య అనేది జరుగుతుంది. హెచ్ఎండిఏ నిబంధనలు ఉల్లంఘించారు, కేబినెట్ ఆమోదం లేదు, ఆర్థిక శాఖ అనుమతి లేదు, 2 కోట్ల కంటే ఎక్కువ మనీ ట్రాన్స్ఫర్ చేస్తే ఖచ్చితంగా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి, ఇవన్నీ ఉల్లంఘించారని చెప్తున్నారు. ఓకే, అక్కడ అవినీతి ఎక్కడుంది? ఉల్లంఘనలు వేరు, అవినీతి వేరు. అక్కడ హెచ్ఎండిఏ అనేది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. ఆ సంస్థకు ఏదైనా చేసే హక్కు ఉంటుంది. స్వయం ప్రతిపత్తి అంటేనే దాని క్యాబినెట్ అవన్నీ అవసరమని మేము అనుకోం. స్వయం ప్రతిపత్తి గల సంస్థ బ్యాంక్ టు బ్యాంక్ ఈ ఫార్ములా ఈ రేస్ గురించి రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, అప్పుడున్న కేటీఆర్ గారు కావచ్చు. దానికి అవినీతి ఎక్కడుందండి? అవినీతి అని చెప్పేసి ఒక సాకు పెట్టేసి ఇన్నిసార్లు పిలిచి దాన్ని ఇబ్బంది పెట్టే రకంగా కక్ష సాధింపు చర్యనే జరుగుతుంది తప్ప అక్కడ అవినీతే లేదు. అవినీతి లేనప్పుడు కేసు ఎడికలు వస్తుంది. ఫస్ట్ ప్రశ్న అది అదే, అవినీతే లేదు, కేసు ఎందుకు పెట్టుడు? అరెస్ట్ చేస్తే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి? మీ పార్టీ నుంచి ఎట్లాంటి కాదు, నిజంగా కూడా ప్రజలు కానీ మేము కానీ వాళ్ళ కక్ష సాధింపు చర్యలుగా భావిస్తూ ఉన్నాం ఇవి. కాబట్టి వాళ్ళు దేనికైనా ఇబ్బంది పెట్టే రకంగా చేసినప్పటికీ కూడా ఉద్యమాలలో ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యి జైలుకు పోయిన వాళ్ళము. మాకు కేసులు ఈ అరెస్టులు కొత్త కాదు. మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజల కోసం పోరాటం చేస్తాం. అంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి. కేటీఆర్ గారు మరి ప్రతి అంశాన్ని, ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలు ఎదుర్కొంటున్న దాన్ని వారిని క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి ఇతను ఇబ్బంది పెట్టే విధంగానే కక్ష సాధింపు జరుగుతుంది. ప్రజలు గమనిస్తున్నారు. డెఫినెట్గా ప్రజలు సమాధానం చెప్తాం. మేము కూడా తప్పకుండా వాటిని ఉద్యమాలలో జరిగిన అరెస్ట్లో మేము అరెస్టులు చేసినాం, ప్రాణాలు కూడా తెగించి కొట్లాడిన సంఘటన మీకు అందరు కూడా తెలుసు. కాబట్టి వీటన్నిటికీ మేమేం తాటాకు చప్పుళ్ళకు బెదరేటోళ్ళం కాదు, బెదరపడం. డెఫినెట్గా రేపు నిప్పులాగా బయటకు వస్తాం, ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజల కోసం ప్రశ్నిస్తూనే ఉంటాం.